తన హ్యాట్రిక్ గా గెలవడానికి కృషి చేసిన కార్యకర్తలను రేపల్లె నియోజకవర్గం ప్రజలను ఎప్పటికీ మర్చిపోనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లె నియోజకవర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం రాజధాని అమరావతిగా ఉంటుందని తెలిపారు. ఇక ఒక సువర్ణ అధ్యయనంగా రాష్ట్రం మారుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లె నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నిన్న ఇవాళ కలుసుకోవటం, ఎందుకంటే ఒక అద్భుతమైన గెలుపు, హ్యాట్రిక్ గా మూడోసారి మొన్న జరిగిన ఎన్నికల్లో 40,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి నన్ను అఖండ మెజార్టీతో గెలిపేయటం. దానికంటే ముందు 2019లో రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికి కూడా 23 సీట్లు తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా మంచి మెజార్టీతో ఆ రోజు గెలిపేయటం, నా మీద నమ్మకం పెట్టడం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా హయాంలోకి వస్తుంది, ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మళ్ళా ఏదైతే కుంటపడిందో 2019లో అది మళ్ళా పునర్నిర్మాణం చేయగలం, మళ్ళా ముందుకు తీసుకెళ్ళిన లక్ష్యంతో ఎప్పుడు నా వెంటే ఉంటూ ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. మన రేపల్ల నుంచి నేను ప్రాతినిధ్యం వహించడం మన రేపల్ల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హర్షణీయం. తప్పకుండా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా రేపల్ల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది పూర్తిగా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు అడుగు